Hi, hello everyone. Welcome to Sflix Entertainments. సో మన చీఫ్ గెస్ట్ని కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శేఖర్ భాయ్, రమేష్ గారు షాడోలో చేయడానికి వచ్చారు. మరి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి సంతోష్ గారు మాట్లాడారు. సంతోష్ గారు మీరే మాట్లాడితే బాగుంటుంది. బిజీ షెడ్యూల్ కూడా గెస్ట్ మాకు చెప్పడానికి చాలా వచ్చాను. సో అందరికీ నేను సో వాస్తవానికి దాని గురించి చెప్పాలంటే ఒక ఫ్రెండ్కి ఎంత హెల్ప్ కావాలో
ఖచ్చితంగా నేను నిలిచిస్తాను. కొందరు ఫ్రెండ్స్ 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, 30 ఇయర్స్ కూడా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా కలుసుకోకపోరు వాళ్ళు. ఫోన్లో కానీ ఉన్న 5 ఇయర్స్లోనే ఎన్నోసార్లు కలుసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, మంచి చెట్లు మాట్లాడడం కానీ, ఎన్నో మంచి చెట్లు డిస్కషన్ ఉంటుంది మన దగ్గర. సో ఆయనకి ఏది ఉన్నా కూడా కానీ సంతోషంగా ఉంటాము, ధైర్యం చేయి ఏదన్నా కూడా తను ఎప్పుడు కూడా యాజ్ ఏ ఫ్రెండ్గా సపోర్టివ్గా ఉంటారు తాను. సో తన గురించి మీకు చాలా తెలుసు. ఈ వాట్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ వరల్డ్ రికార్డ్ ఉంది. పిలిచి 18 అవార్డ్స్ అండి. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరు చేయించిన రికార్డు అది నాకు తెలిసి ఎవరు చేయరు కూడా. సో నెక్స్ట్ సతీష్ అండ్ చంద్రకోడు తను వచ్చి ప్రేమలో మూవీలో సినిమాలో డైరెక్టర్ కమ్ హీరో తను అన్ని తనే చేసుకున్నారు. 3 లాంగ్వేజెస్లో రిలీజ్ చేశాడు మూవీకి. తను వచ్చేసి చాలా కష్టపడ్డాడు. నాకు సెంట్రల్ యూనివర్సిటీలో యాక్టింగ్ క్లాస్ నాకు చాలా కష్టపడి ఎలాగైనా నేను యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి అనే కథనతో అందరూ ఒక ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ చేసుకున్నాడు, చాలా ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ చేసుకున్నాడు. అంటే ఏదో కొత్తదనం ఉండాలి, ఇంకేదో నేర్వాలి. సో ఆయన చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు. సో తన మూవీ అమెజాన్ ప్రైమ్లో కూడా టెలికాస్ట్ అవుతుంది. సో తనకు కూడా నేను వచ్చినప్పుడు ధన్యవాదాలు. అనాథ్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా అందరికి తెలిసిన వ్యక్తేనా. ఒక డ్యాన్స్ అంటే ఏందో అని తెలుసుకునేటప్పటికే మేము డీ ప్రోగ్రామ్ చూస్తుండేము. డీ ప్రోగ్రామ్ చూస్తేనే మాకు అప్పుడు డ్యాన్స్ అంటే ఏంటో తెలిసింది. అప్పుడు హర్నాథ్ రెడ్డి వల్లనే డ్యాన్స్ అంటే ఏంటో తెలిసింది చాలా మందికి. హర్నాథ్ రెడ్డి ఇంకా డీవన్ విన్నర్ హర్నాథ్ రెడ్డి. అది కాకుండా ఆయన సోనీ లేదా బూగి యూగి అనే ప్రోగ్రామ్ మనకి తెలుసు. మనం కొంచెం చిన్న రేంజ్లో కూడా బూగి యూగి వచ్చేది, దాని విన్నర్ కూడా ఆయన. సో అలా ఎన్నో అవార్డ్స్ గ్రహితాను హర్నాథ్ రెడ్డి గారు. సో తనకు కూడా ఇక్కడ మనకి విభాగానే వచ్చినందుకు తనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా మాధరెడ్డి గారి గురించి మనకు అందరికి తెలిసిందే. మా కాలనీలో ఏ ప్రాబ్లం వచ్చినా తను నిల్చొని డే అనకుండా నైట్ అనకుండా ఏ ప్రాబ్లం వచ్చినా తను నిల్చొని మనకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు తను. ఆయన నిన్న పిల్లలకి వెళ్తే తను ఒకటే అన్నారు, ఉన్న గెస్ట్ని చూసుకో సంతోషం, మనమేముంది మనం ఇక్కడే కలుస్తాం కదా అది అని చెప్పి. ఎందుకంటే తను రోడ్ పనిలో నడుస్తాను, తనలో బిజీ ఉన్నారు. సో తను కూడా చెప్పినందుకు వచ్చినందుకు తనకు ధన్యవాదాలు చెప్తున్నాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో థ్యాంక్ యూ. కాదు ఇట్లాంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే ఇంకేమైనా డ్యాన్స్ ఇదంతా అక్కడ మన శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్ లేదంటే అమీర్పేట్ ఇలాంటి ఏరియాస్లో పెడతారు. చందానగర్లో అసలు ఏమీ లేవని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. చందానగర్లోనే ఎందుకు పెట్టాలనిపిస్తుంది? మీరు ఉన్నారు కాబట్టి పెట్టారా లేదంటే ఇంకేదన్నా స్పెసిఫిక్ రీజన్ ఏదైనా ఉందా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా దీనికి కొంచెం నేను స్టోరీ చెప్పాలి. మీరు అడిగే క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను 2019లో జహీరాబాద్లో స్టార్ట్ చేశాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అది దీనికి 3 పెద్దది. యాక్చువల్గా పెట్టాము. మీకు తెలిసింది ఒక పెద్ద పాండమిక్ వచ్చింది. అక్కడ హర్నాథ్ రెడ్డి గారు కూడా వచ్చారు, జహీరాబాద్ కూడా వచ్చాను. మల్లపురం శివకుమార్ గారు రికార్డ్ చేశారు. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ చేశాం. ఇన్స్టిట్యూట్ చూసిన వాళ్ళు అన్నారు హైదరాబాద్ దాటి మనకి యాక్చువల్ పూణే వరకు ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లేవు, మధ్యలో మళ్ళీ జహీరాబాద్లోనే మళ్ళీ మీరు ఇంత పెద్ద పెట్టారని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. అది పెట్టడానికి రీజన్ ఏంటంటే చెప్పాను, అప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. అంటే నేను చదువుకునే టైంలో అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఏం లేవు జహీరాబాద్లో. మాకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఒక డాన్స్ చేయాలన్నా కూడా మాకు అందుబాటులో ఏం లేవు. సో నాకు ఎప్పుడో కోరిక ఉండేదన్నమాట, ఎప్పుడైనా సరే నాలాగా ఎంతోమంది అనుకోవచ్చు ఇక్కడ పెడదాము అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండే కాబట్టి అక్కడ పెట్టాల్సి వచ్చింది. సో చందానగర్కి వచ్చేసరికి సేమ్ స్టోరీ అనమాట. ఎందుకంటే మనకి మీరు అన్నట్టు ఎంతసేపు మనం ఎవరిబడి ఫోకస్ జూబ్లీస్ పెడదామా, బంజారాస్ పెడదామా, లేకపోతే ఇంకా శ్రీనగర్ కాలనీ పెడదామా, అమీర్పేట పెడదామంటే నేను చందానగర్ని ఎవరు చూసుకోవాలి. చందానగర్ చూసుకోవాలి కూడా ఎవరు కావాలి కదా. మియాపూర్ సరౌండింగ్, మదీనాపూర్ సరౌండింగ్, చందానగర్ సరౌండింగ్. సో ఇక్కడ కూడా మన వాళ్ళు ఉంటారు, బట్ దే వోంట్ గో. డైలీ ట్రాఫిక్లో 1.5 hours 2 hours జర్నీ ఎవరు చేయాలి అంత అని చెప్పి లైట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెళ్ళలేరు అంత టైం 2 hours స్పెండ్. సో మన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం దొరకాలని చెప్పేసి మనము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. శేఖర్ గారు మాట్లాడాల్సిన అందరికీ నమస్కారం. సో సంతోష్కి నాకు 5 ఏళ్ళ నుంచి పరిచయం. ఒక వెబ్ సిరీస్లో మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఇద్దరు కలిసి కూడా మా గురువు గారు చాలా బాగా కలిగారు. ఇవాళ వస్తారనుకున్నాం, ఆయన ఫస్ట్ రాలేకపోయారు. చాలా పరిచయాలు అవుతుంటాయి.
వర్షాలు నిలబడి ఆ మొక్క చెట్టు నిలబడి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఆ వర్షం స్ట్రాంగ్గా మంచి ఫ్రెండ్షిప్గా ఎదగడానికి కారణం ఎందుకంటే సంతోషం. సో తను ఈ బుద్ధ ఇనిషియేటివ్ చాలాసార్లు కలవడం మాట్లాడడం, తన ఇన్స్టిట్యూట్ గురించి కూడా చెప్తాం. హైదరాబాద్ కూడా కరోనా వచ్చిన టైంలో చాలామంది లైఫ్స్ కలెక్ట్ అయిపోయినాయి. అందులో కూడా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అంటే కెరటం పడుతుంది, మళ్ళీ తిరిగి లేస్తుంది. అలాగే మావాడు కూడా మళ్ళీ తిరిగి లేచాడు. అదే క్యారెక్టర్ ఏదైనా అయితే అందరితో అయిపోయిందని చెప్పి తీసుకోకుండా మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అది స్పీక్స్ లాట్ అబౌట్ ఒక క్యారెక్టర్ గురించి. అని చేద్దాం అనుకున్న దాని గురించి తను ఎంత తపన పడుతున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఈసారి జహీరాబాద్లో కాదు, ఏకంగా హైదరాబాద్లోనే పెట్టి సత్తా చాటబోతున్నాడు. సంతోష్ నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ సంతోష్. బేసిక్గా నాకు కూడా సినిమాకి ఇష్టం. అలా మన పరిచయం స్టార్ట్ అయింది. బట్ నేను ఇంకా ప్రిన్సిపల్ ఉండిపోయింది. బయటకు వెళ్ళేవాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకొని జాబ్స్ అలా రకరకాలుగా ప్రయాణం చేస్తాడు. బట్ ఫైనల్గా సినిమా పట్ల ఇష్టం కానీ యాక్టింగ్ పట్ల ఇష్టం ఉండడం వల్ల మళ్ళీ ఎస్పీక్స్ అని చెప్పి అకాడమీ స్టార్ట్ చేసింది. సో నాకు చెప్పిన రీజన్ కూడా బాగా అనిపించింది. అందులో మంచి జూబీస్లో పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టడం వల్ల కొత్త వాళ్ళు కూడా ఉపయోగపడుతున్నట్టుగా. సో ఈ రోజుల్లో అందరూ తమని ఆదరించాలని, మెయిన్ ఏంటంటే ఇప్పుడు డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం ఉంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకోవాలని. ఆ విషయం ఆల్ ది బెస్ట్ సంతోష్. ఇతని గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చున్నారు. సో ఈజ్ గుడ్ పర్సన్, అది మెయిన్ థింగ్. సో దాదాపు 6 years బిఫోర్ నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది. అతను డాన్స్ అనేప్పుడు నాకు గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ దట్. అంటే ఎంతోమంది డాన్స్ అని వచ్చారు ఈ మధ్య, చాలామంది సెలబ్రిటీస్ టీవీలో కనిపిస్తున్నారు. మేబీ నేను టీవీకి ఈ మధ్య రావట్లేదు అయినా కూడా నన్ను గుర్తుపెట్టి మాస్టర్ మీరు రావాలి, తప్పకుండా రావాలి. మీకు అంత బిజీ సైడ్లో ఉన్నా ఒక ½ an hour టైం ఇవ్వండి. ఎంత మాట్లాడయ్యా, మీరు ఒక మంచి పని మంచి కళలు మొదలెట్టారు. దీనివల్ల చాలామంది కళాకారులు బయటికి రావాలి. అవకాశం లేని చాలామంది మీరు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. మీకున్న పరిచయం, మీకున్న సర్కిల్లో మీతో పాటు నలుగురు తీసుకెళ్ళి ఒక ముందుకు వెళ్తున్నారే, ఇది గ్రేట్ థింగ్. చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎవరి లైఫ్ ఆలోచించుకున్న ప్రపంచం ఇది. ఈ టైంలో మీరు నేను అవ్వచ్చు, మీకు సినిమా ఉంటాయి, నన్ను పిలవచ్చు మీరు, లేదా నాకు సినిమా వచ్చిన మీకు యాక్టింగ్గా పిలవచ్చు. రిలేషన్షిప్ బాండింగ్ అవుతుంది కదా, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. కానీ రీసెంట్లీ పాండమిక్ ముందే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అది ఒక లాస్ అయిన తర్వాత కూడా ధైర్యం చేసే మనిషి చాలా కష్టంగా ముందుకెళ్తారు. ఆ గట్స్ ఉండాలి, ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ యువర్ ద ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్. సో కంగ్రాచులేషన్స్. ఇన్స్టిట్యూట్ బాగా సాగాలి. రేపు రాబోయే కాలంలో చంద్రనగర్లో ఇన్స్టిట్యూట్ బాగా సక్సెస్ అయితే ఇంకా 2-3 బ్రాంచ్ పెట్టాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సంతోష్ గురించి అంటే ఎంత మంచి మనిషి ఉంటే, ఎంత వ్యక్తిగతంగా ఎంత మంచి వ్యక్తి ఉంటే, వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా ఇక్కడ మన మాధవ్ ప్రిల్స్ కానీ వచ్చి అతనికి ఒక ఆశీర్వాదం ఇచ్చిపోతున్నారంటే అతను ఎంతో మంచి వ్యక్తి అని చెప్పి 100% మేము అనుకుంటున్నాం. చాలా సంతోషం సార్, మీ టైం కేటాయించిన ఫస్ట్ ఆఫ్ థ్యాంక్స్ మీ అందరికీ కూడా. అలాగే సంతోష్ గత 1-2 years బిఫోర్ అనుకుంటా మన అపార్ట్మెంట్లో చిన్న ప్లేస్ ఉంటే నన్ను అడిగితే ఏమో అనుకున్నా. ఈ రోజున ఇంత పెద్దలు ఇంత వీళ్ళందరూ చెప్తుంటే ఎక్కడో జైరాబాద్లో సక్సెస్ చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత సెంట్రల్లో బంజారాహిల్స్ లాంటి మాధవ్ ప్రిల్స్ కాలేజీలో 100% సక్సెస్ అవుతుంది. దీనికి 100% మాకు ఓట్ చేసుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో కసి ఉంది, తెలిసిపోతుంది అప్పుడే. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఫస్ట్ సంతోష్, కంగ్రాచులేషన్స్. అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మీ అకాడమీలో ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్కసారి సార్ వీళ్ళందరి ముందు చెప్తున్నా, ఆ సపోర్ట్ ఈ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ ఉన్న రెసిడెంట్స్ అందరికి కూడా ఎట్లా పబ్లిసిటీ చేయాలి, ఏం చేయాలనేది మా సహకారం ఉంటుంది. దాన్ని సహకరిస్తూ ఇవన్నీ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలా మావాడు ఈకో ఫ్రెండ్లీ మైక్ పెట్టాడు, మాట్లాడితే ఈకో వస్తుంది. కాదు, మేము ఇక్కడే పక్కనే చందానగర్లో మా ఇన్లాస్ ఉంటారండి. నేను రీసెంట్గా కెనడా నుంచి ఇక్కడికి వచ్చాను.
పిల్లల్ని తీసుకొని ఇక్కడ రావడానికి అమ్మో చందానగర్. నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండే, అంటే మీడియాలో వర్క్ చేసి ఉన్నాను. కరెక్ట్ చెప్పు. వనిత టీవీ ఛానల్లో షీస్ యాంకర్ యాక్చువల్లీ. ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేసేది. అందులో తను యాంకర్ మాత్రమే కాదు, హీరోయిన్గా కూడా 2-3 సినిమాలు చేశారు. తర్వాత పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయి షీస్ రిటర్న్. అయితే నేను నా పిల్లలకు కూడా అంటే డాన్స్ నేర్పించాలి, ఆ ప్యాషన్ నాతో అయిపోదు కదా, నెక్స్ట్ జనరేషన్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తాను కదా. అలానే ఇంట్రెస్ట్ ఇక్కడ తీసుకొచ్చాను, నేర్పిద్దాం అట్లా. బట్ నేను చందానగర్ మాత్రం రాను అని చెప్పాను. ఫస్ట్ థింగ్ ఇండియా వచ్చేటప్పుడు అమ్మో నేను చందానగర్ రాను, ఎందుకంటే ఇక్కడ పిల్లలకి నేర్పించుకోవడానికి యాక్టింగ్ నేర్పించాలన్నా, డాన్స్ నేర్పించాలన్నా ఏమీ ఉండవు ఫెసిలిటీస్. ఏదో స్కూల్స్ అయితే మంచిగా ఉన్నాయి, అంతవరకే సరిపోదు కదా. బట్ మీరు ముందే పెట్టుండాల్సింది, మేము కూడా చందానగర్ వచ్చేవాడు. బట్ ఆల్రెడీ శ్రీనగర్ కాలనీలో ఉండిపోయాం. ఏమో నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ మూవ్ అవుతామేమో మీ దానికోసం అయినా. బట్ ఇందులో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఈ ఏజ్ వాళ్ళే నేర్చుకోవాలి అలా, ఆర్ ఎనీ ఏజ్? మోర్ దెన్ 5 years. 5 years నుంచి ఎనీబడీ కెన్ డాన్స్ అని ఒకటి ఉంది కదా, ఎనీబడీ కెన్ డాన్స్ మోర్ దెన్ 5 years. ఈ దగ్గరికి వస్తే ఎవరైనా డాన్స్ చేస్తారు, యాక్ట్ చేస్తారు. ఓకే, సో మరి ముందు ముందు ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ నాకు తెలియదు, మన ఇద్దరి మధ్య ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉందో నాకు తెలియదు. మీరు ఇంకొక చోట పెట్టారన్న విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. మాట్లాడితే తప్పించి నాకు తెలియదు. ఆల్రెడీ ఒక లాస్ వచ్చినా మీకు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఇక్కడ పెట్టాలి అని? ఆ ధైర్యం ఏంటంటే అది సినిమా పిచ్చి అంటారు దానికి. అంటే లోకల్ లాంగ్వేజ్లో ఏ సినిమా పిచ్చోడు అంటారు, బట్ దానిలో ముని వాడికి తెలుస్తుంది ఆ పిచ్చి ఏంటి అనేది. నేను సతీష్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సతీష్ ఒక సినిమా రిలీజ్ ముందు ఒకటి చెప్పాడు, చాలా ఎమోషనల్ వాడు చెప్పాడు. సతీష్ నేను ఒకటి చెప్పాను. ఎదిగిన ఒక్కసారి సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే, అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళామన్నమాట. అంటే మాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. సో సంతోషం కూడా మేబీ అదే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇప్పటికైనా, అంటే ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా కూడా మళ్ళీ ఇదే పెట్టడం జరిగింది అది. సో తనకి దీంతో పాటుగా సైమల్టేనియస్గా మూవీస్ ట్రై చేసుకోవడానికి కానీ, యాక్టింగ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దారి ఎంచుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఐ థింక్ జాబ్ కూడా చేస్తాం అనుకోండి. ఫ్యామిలీ కోసం జాబ్ కూడా చేస్తున్నాడు. ఎనీవే ఆల్ ది బెస్ట్, చాలా కష్టపడుతున్నాం. కంగ్రాచులేషన్స్. నేను ఇంతే సినిమాలో డైలాగ్ ఇది, మనకి హిట్ అయినా సినిమాలు తీస్తాం, ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తాం, మనకి తెలిసిన సినిమాలు తీయడం ఏదైనా సరే సినిమాలు తీస్తూ ఉంటాం. అదే ఎగ్జాక్ట్ అది వన్ పాయింట్లో ఆన్సర్. అది తిప్పి తిప్పి చెప్తున్నా ఇలా. ఆల్రెడీ ఆయన హైదరాబాద్లో పెట్టారు, ఈజ్ ఇన్ లాస్. మీకు ఇన్ లాస్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ ఇన్ లాస్ ఇక్కడ ఉన్న మీరు వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్ ఇన్ లాస్ అయినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా కోడలు అత్తగారు మాట ఉంది కదా, అత్త కోడలు మాట ఉంది కదా, అందుకే మీరు ఇక్కడ రావడానికి ఇష్టపడలేదేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, మామూలు ఎందుకు అలా అంటారు అంటే, అది కూడా ఎవరికి సరదాగా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరేంటి డాటర్ ఇన్లా, ఆవిడ మదర్ ఇన్లా. సో ఆవిడ మదర్ ఇన్లా, ఈవిడ డాటర్ ఇన్లా. ఇన్లేదు కాబట్టి వాడు ఎన్నో అనమాట. జోక్స్ వేసిన తర్వాత చెప్పాను కదా, ఆయన జోక్స్ వేసిన తర్వాత 10 seconds ఆలోచించాలి ఈయన ఏం పని చేశాడా అని చెప్పేసి. ఆ 10 seconds అయిన తర్వాత అప్పుడు పేరుతాను అచ్చా ఇదా అని చెప్పేసి. అప్పుడు మొన్న ఆయన అన్నాడు, కొందరికి 20 seconds అయినా అర్థం కాదు అన్నాడు. కాదు, ఆయనకి నాకు పరిచయం ఒక 15 years నుంచి ఉంది. 15 years లో ఎప్పుడు నేను పక్కన ఒక ఎలా అంటే ఒక గొర్రెలాగా అలా వింటుంటా. ఆయన ఏదో చెప్తుంటే నాకు ఏం అర్థం కాదు పక్కన, ఇప్పటికే అర్థం కాదు. కార్తీక్ షార్ట్ ఫిలిం డైరెక్షన్ చేశాడు తను. చూడడానికి చిన్న ఏజ్ పాపం చాలా మేధావి, వెరీ టాలెంటెడ్ అన్నమాట, వెరీ టాలెంటెడ్. చిన్న ఏజ్లోనే బీటెక్ చేసేటప్పుడు పాపం ఆయన డబ్బులు లేవు షార్ట్ ఫిలిం చేయడానికి. హార్డ్లీ ఎంత 75,000 1 lakh బడ్జెటే. చదువుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన చిన్న అమౌంట్ దాచిపెట్టుకొని షార్ట్ ఫిలిం చేశాడు. హీ గాట్ 2 awards ఫర్ దాట్. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, పెద్ద సినిమాలో చూసినట్టు ఉంటుంది ఆ పాట. అంటే అసలు ఇతను ఎక్కడ ఏ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, ఏ సీరియల్కి పని చేయలేదు, ఏ సినిమాకి పని చేయలేదు. ఇస్ గాట్ ఈస్ ఓన్ టాలెంట్. తను సొంతంగా ఆలోచించి తను 4 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. 5th మంత్ మేము ఒకటి చేసాము, స్త్రీ లక్ష్మి అని చెప్పేసి. ఇంకా మేము అది పోస్ట్ ప్రొడక్షన్ ఉంది మ్యాంగో మీడియాలో, మేము ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా ఆల్మోస్ట్ 1 month పైన పడుతుంది. అది కూడా చేశాడు. అది కాకుండా మేము వితిన్ 3-4 daysలో షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈజ్ ఓన్లీ డైరెక్టింగ్ ఫర్ దాట్. కాస్టింగ్ అంతా అయిపోయింది. స్టోరీ స్క్రిప్ట్ 5 episodes స్టోరీ కూడా రాసి పెట్టాను నేను.
is going to direct. ఎవరెవరైతే సంతోష్ గారు లైక్ యాక్టింగ్ అయినా చూసారో యూ గోనా సీ అ న్యూ సంతోష్ ఇన్ శ్రీలక్ష్మి ఫర్ షూర్, నో డౌట్ ఇన్ ఇట్. నా క్యారెక్టర్ మొత్తం మీరు గుర్తుపట్టరు, నేను చేంజ్ చేసేసి మొత్తం అందులో మొత్తం ఒక మెకానిక్ క్యారెక్టర్, ప్యూర్ రా క్యారెక్టర్ అనమాట. నిజంగా ఒక మెకానిక్ అంటే ఎలా ఉంటాడు, మెకానిక్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎట్లా ఉంటారు, వాళ్ళ అసలు ఎట్లా అంటే వాళ్ళ వైఫ్ డెలివరీ ఉంటే కూడా తను డెలివరీ చేపియని పరిస్థితి, వాళ్ళిద్దరు పని చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి వాళ్ళు ఎట్లా గెట్ అయినరు, ఆ స్టోరీ ఎట్లా ఓన్లీ పాయింట్ చెప్తున్నా. సో అలా ఉంటుంది. మేము యాక్చువల్ అవార్డ్స్కి ఇవ్వద్దామని చూస్తున్నాము, అది ట్రై చేస్తాం. మేము చాలా వికారాబాద్లో వెళ్ళి షూట్ చేసాము. మనము అది నాట్ ఓన్లీ డైరెక్టర్ అండి, ఆయనకి చాలా గుణాలు ఉన్నాయి. ఒకసారి వినండి ఆయన భాష. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇన్స్టిట్యూట్ అయితే అద్దరిపోయింది, లైక్ మొత్తం డిజైన్ ఇది కూడా చాలా బాగుంది, లైక్ బయట నుంచే లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ సో యా చెప్పేదేం లేదు. సో మీరందరూ శ్రీలక్ష్మి చూసి మీ అందరికీ పక్కా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ ఇంకా ఈ షార్ట్ ఫిల్మే కాదు, సో ఈ ప్రాజెక్ట్ నా డైరెక్ట్ సినిమాలోనే 70mm చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సో ఈ ఇన్స్టిట్యూట్ చాలా చాలా మంచి సక్సెస్ అవ్వాలని హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ స్టార్టింగ్ స్టోరీ స్టార్టింగ్ పాయింట్ నుంచి లైక్ ఫస్ట్ టైం అప్పుడే కలిసాను శేఖర్ భాష గారిని. సో అప్పటి నుంచి లైక్ ఒకసారి కలిసాను, బట్ వెరీ సపోర్టివ్ అండ్ చాలా బాగా. ఇంకా తర్వాత అంటే కలవాల్సిన ఇది రాలేదు. సో మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. హోప్ మీరు రా ఫుటేజ్ చూసారని అనుకుంటున్నాను. చూడరా, చూపిస్తారు. అంతేకాదు అండ్ సంతోష్ గారు వాళ్ళ పాప కూడా మా షార్ట్ ఫిల్మ్లో డెబ్యూ చేసింది. సో తనకు కూడా ఇంకా మంచి కెరియర్ ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 బ్రాంచెస్ స్టార్ట్ చేస్తారు. అందులో కొంచెం మా శ్రీనగర్ కాలనీ కూడా కన్సిడర్ చేశారనుకో మేము ఇక్కడ వరకు రాకుండా అక్కడే చేస్తాం. ఎప్పటి నుంచి ప్రపోజల్ ఉంది నా భాషది కాదు, ఎప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారేమో, ఫ్లిక్స్ ఇక్కడే ఉంది, చందానగర్ మూవ్ అయిపోదామని. రేపు చందానగర్కి డిమాండ్ వచ్చేస్తుందేమో. సో సూపర్ డూపర్ హ్యాపీ అండి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వచ్చిన గెస్ట్లు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ సైడ్ థ్యాంక్ యూ అండ్ సతీష్ థ్యాంక్ యూ, భాష స్పెషల్ థ్యాంక్ యూ. ఎప్పుడు అలాగే సపోర్ట్ ఉండాలి, ఎప్పుడు మనం ఇలాగే కలిసి ఉండాలి. మన ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డూయింగ్ వెబ్ సిరీస్ విత్ శేఖర్ భాష యాజ్ ఎ హీరో. అండ్ అనుకున్నట్టు ఆర్జే గారి సినిమా కూడా స్టార్ట్ అవుతే ఇంకా హ్యాపీ నేను. థ్యాంక్స్ అండి. లేదు హేమ గురించి ఎందుకు స్పెషల్ ఈజ్ వెరీ సపోర్టివ్ అండి యాక్చువల్గా. లేదు యాక్చువల్గా అది చెప్పబోతున్నా. మేము మన సినిమా ఓపెనింగ్ ఒకటి చేద్దామని అనుకుంటే డైరెక్టర్ గారికి చెప్తుంది హేమ నువ్వు చేస్తున్నావు అంటే, తను ఏం చెప్పిందంటే నేను చిన్నపిల్లల మమ్మీ క్యారెక్టరే చేస్తానండి అని చెప్పింది. లేదు నేను హీరో మీకు హీరో అని సిస్టర్ ఏదో పెడదంటే లేదంటే చిన్న పాపల మదర్ క్యారెక్టర్ చేస్తానని చెప్తుంది. ఓకే, హేమంత్ని గురించి చెప్పాలండి. యాక్చువల్గా చాలా సింపుల్గా అక్కడ నిలిచింది, బట్ షీ డిజర్వ్స్ ఎ చైర్ హియర్. నేను ఎందుకు చెప్తున్నానంటే షీ చూస్ నాట్ టు బి ఇన్ దిస్ ఈ సినిమా. ఆవిడ అనుకుంటే ఇప్పటికి చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది. ఆవిడకి యాక్చువల్గా ఆవిడ డిసిషన్ ఏంటంటే, సరే ఇనిషియల్గా షీ వాంటెడ్ టు డూ ఫిల్మ్స్, కానీ ఇండస్ట్రీలో తనకు అంత నచ్చలేదు కాబట్టి అక్కడ 2-3 సినిమాలు తను హీరోయిన్గా చేసి తను వద్దనుకొని వెళ్ళిపోయింది తప్ప, తను కావాలనుకుంటే ఇవాళ షీ కుడ్ హ్యావ్ బీన్ ఎ బిగ్ హీరోయిన్. సో ఇప్పుడు వచ్చినా కూడా ఏదో ఇంకా ఇండస్ట్రీ మీద ఒక చిన్న దీంతో అలా సపోర్టింగ్ రోల్ చేయడానికి తను ఇష్టపడుతుంది. బట్ దట్ ఈస్ హర్ క్యారెక్టర్. ఇన్నేళ్ళ తర్వాత తను ఇప్పుడు వచ్చి కూడా తను మళ్ళీ మంచి రోల్స్లో అందరికీ పరిచయం కావాలని చెప్పి కోరుకున్నాను హేమంత్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ శేఖర్. అది నిజంగా కాకపోతే ఏదో కాసేపు హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇవాళ మన ఎస్ఫ్లిక్స్ ఫిలిం అకాడమీ అయితే ఓపెన్ అయిపోయింది. నేను ఒక థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది చాలా మా స్పెషల్ గెస్ట్ ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు శేఖర్ భాష గారు. తను వచ్చి మనకు రిబ్బన్ కట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రెండ్ ప్రేమలో మూవీ డైరెక్టర్ అండ్ హీరో చందు కోడూరికి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనలాగే మా ఏరియా కౌన్సిలర్ మాధవరెడ్డి గారికి కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈటీవీ D1 విన్నర్ హర్నాథ్ రెడ్డి గారికి కూడా నేను నా సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. తాను కూడా వచ్చి ఇక్కడ మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఫైనల్గా ఎస్ఫ్లిక్ ఫిలిం అకాడమీ అయితే ఓపెన్ అయిపోయింది మన చందానగర్లో.